తర్వాత ఇప్పుడు శంకరాచార్యులు రచించినవన్నీ కూడా యువత నేర్చుకోవాలంటే, అలాగే నేర్చుకునేటప్పుడు ఊరికే బట్టి పట్టేయడం కాకుండా, దాంట్లో అర్థం తెలుసుకుంటూ ఉండేలా చేయాలంటే, దానికి మీరేమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా అమ్మ. శంకర సాహిత్యము అర్థం చేసుకోవడానికి కొంతమంది పండితులతోటి కొన్ని కొన్ని గ్రంథాలు రాయించటం. వేదాంత పదదర్శిని అని చక్కగా ఒక గ్రంథము. ఇట్లా రకరకాలైనటువంటి గ్రంథాలు నచ్చివేయించటం. అట్లాగే శంకర అద్వైతం అర్థం కావాలి అంటే విద్యారణ్యుల వారి వేదాంత పంచదశి కావాలి. కొంచెం అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. భగవద్గీతని ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నారు. శృంగేరి జగద్గురువులు అయితేనేంటి, గణపతి సచ్చిదానంద స్వామి వారు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా విస్తృతంగా దీనికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అది నేర్చుకున్న తర్వాత శంకర భాష్యం వాళ్ళకి నేర్చుకోవడానికి అవసరమైనటువంటి క్లాసులు చెప్పగలిగే కొంతమంది పండితుల్ని తయారు చేయడం ఏమిటి, ఇలాంటి పనులు. ఉపన్యాసకులందరినీ పిలుస్తున్నాం. కొత్త మోడర్న్ డే యూత్ని కూర్చోబెట్టడం. ఆ యూత్కి ఈ ఇప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి వారు, అట్లాగే పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళని, ఇప్పుడు కర్ణాటకలో చేస్తే సుబ్రాయ శర్మ గారని కన్నడంలో వారితో ఉపన్యాసం, తమిళనాడులో చేసినప్పుడు మణిద్రావిడ శర్మ గారని, మణిద్రావిడ శాస్త్రి గారని వారితోటి అరవన్లో ఉపన్యాసాలు చెప్పించడం. యూత్కే టార్గెట్ చేసి ప్రిసైజ్ యూత్కే ఇంపార్టెంట్ కదా. అలాగే నేను కాలేజెస్ లోకి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వడం. మీరు హిందీలో కూడా ఇస్తున్నారు? అవునమ్మా, హిందీ ఇంగ్లీష్ కూడా ఇస్తాను నేను. ఐఐటి చెన్నై ఐఐటిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆంగ్లంలో ఉపన్యాసాలు చెప్పడం. సో నా వంతు నేను ఏం చేయగలను అనేది చేయటం, కొంచెం సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, ఎక్కడైనా ఎవరికైనా అనుమానాలు వస్తే దానికి సంబంధించి అందించటం, అసమానతల్ని దూరం చేయడానికి శంకరులు ఆ రోజు చేసినటువంటి తపస్సు ఏదో ఆ తపస్సుని క్యారీ ఫార్వర్డ్ చేయటం, అది చాలా ప్రధానంగా అవసరం. కాబట్టి ఈ విధంగా ఎంత మటుకు నాతో అవుతుందో మాధ్యమాల ద్వారా అన్ని చోట్ల చేస్తున్నారు. ఇంకా ఆనందం ఏమి అంటే, నాకు ఏదో రోజు ఈ ఈ ఉపాధి నుంచి కూడా ఆశ్రమ స్వీకారానికి వెళ్ళాలనేది కోరిక. కాబట్టి అప్పుడు ఇంకా తపస్సు అనే దాని ద్వారా ఇంకా విశేషంగా సేవ చేయాలి.